ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా సోనియా గాంధీని కోరారు రేవంత్. అయితే మేరకు సోనియాకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అలాగే కేసీ వేణుగోపాల్ ను సైతం కలిసి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. హైదరాబాద్ లో ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో బాంబు పేలుతుందని ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీస్ టీంలు రంగంలోకి దిగి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు చేశారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఆగంతకుడిని సైతం ట్రేస్ చేసే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమార్కుల భరత పడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆర్టీఏ అధికారులు లంచం తీసుకుంటున్నారన్న పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మెరుపు దాడులు చేపట్టారు. పలువురు అధికారులు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు వైరస్ సోకిందంటూ ఎద్దేవా చేశారు సజ్జల. కూటమి ఏర్పాటు తర్వాత సీఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. పోలింగ్ బూత్ లో ఈవీఎం ను బద్దలు కొట్టి సంచలనం రేకెత్తించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్ 5వ తేదీ వరకు మాచర్ల వెళ్లొద్దంటూ పిన్నెల్లిని ఆదేశించింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. భూ కబ్జాకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో చైతన్య రిసార్ట్స్ ఫెన్సింగ్ కూల్చివేసినట్లు జీవన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ముకీలా పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఎం జగన్ పై రాడిదాయి కేసులో నిందితుడు సతీష్ కు కోర్టులో ఊరట లభించింది. కేసులో సతీష్ కు బెయిల్ మంజూరు చేసింది విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. శని, ఆదివారాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివారులో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లిలో ముఠాను అదుపులోకి తీసుకుని 16 మంది చిన్నారులను రక్షించారు. ఢిల్లీ, పూణే నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో సహా 11 మందిని అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణమే ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్తారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే 48 గంటల పాటు ధ్యానం చేస్తారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా కేదార్నాథ్ సమీపంలోని పవిత్ర గుహలో ధ్యానం చేశారు. కాషాయ దుస్తులతో ఆయన ధ్యానం చేసిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దుబాయ్ గోల్డెన్ వీసాను చిరు అందుకున్నారు. పలు రంగాల్లో విశేష సేవలందించే ప్రముఖులకు దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవికి అరుదైన గౌరవం దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.